తెలంగాణ రాష్ట్రంలో బడి పంతుళ్లపై లాఠీ చార్జీలు చేయడం, బడుగు జీవులకు జూటా హామీలు ఇవ్వడం సాధారణంగా మారిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. నల్గొండ జిల్లా దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ తండ్రి కన్నీలాల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. గతంలో టీచర్లపై లాఠీచార్జ్ జరిపిన దాఖలాలు లేవన్నారు. డబ్బులు పడంగానే తెల్లారి దొడ్డుబాట్లకు బోనస్ లేదని సావు కబురు చల్లగా చెప్పిండు. ఈ మాట డబ్బులు కొట్టుకోవడం ముందు చెప్తే రైతులు తమ సంగతి చూపిస్తారు. తెల్లారే చెప్పిండు డబ్బులు సీలేనాక. అది ముందెందుకు చెప్పలే? మరి మీ మేనిఫెస్టోలో మీరు దొడ్డుబాట్లకు ఇయ్యమని చెప్పిండ్రా? రాష్ట్రంలో వడ్లకు మేము 500 బోనస్ ఇస్తాము, 2500కు వడ్లు కొట్టాము అని మీరు చెప్పారు ఆ రోజు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు బోనస్ విషయంలో చేతులు ఎత్తేసాడు. సన్న రకాలకే బోనస్ అంటున్నాడు. రాష్ట్రంలో 80% దొడ్డు వడ్లే పడతాయి. సన్న రకాలు కేవలం 20% పడతాయి. యాసంగిలు అయితే మొత్తం దొడ్డు వడ్లే ఉంటాయి. అంటే ఒక రకంగా మీ ఎన్నికల హామీని మీరు తుంగలు దొక్కిండ్రు, చేతులు ఎత్తేసిండ్రు. ఆంధ్రప్రదేశ్లోని అమలాపురంలో అరుదైన ఘటన